ఇంకో ప్రధానమైనటువంటిది ఇవాళ ఉన్నటువంటిది ఈ సమస్య. పాపం చాలామంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే ఇండిగో విమానాల రద్దు విషయం. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది బుక్ చేసుకున్నారు. పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాన్ఫరెన్స్లు ఉన్న వాళ్ళు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ఢిల్లీలో 95, హైదరాబాద్లో 68 ఫ్లైట్స్ క్యాన్సిల్, టెక్నికల్ గ్లిచ్, ఆపరేషనల్ సమస్యతోనే అని ఇండిగో సంస్థ చెప్తుంది. గత నెలలో 1236 సర్వీసులు రద్దు. ప్రయాణికుల ఫ్రస్ట్రేషన్ దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ దర్యాప్తు ఇప్పుడు చేయడం కాదు, ఈ సమస్య ఉత్పన్నం కాకముందే మీరు చూసుకోవాలి కదా. అది ఏదో బస్సు దగ్గరుంది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అంటే ప్రత్యామ్నాయంగా ఇంకొక ఏర్పాటు చేసుకుంటారు. ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, అనేక రకాలుగా డిపెండ్ అయ్యి అర్జెన్సీ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్లైట్లో పోతుంటారు. మరి వాళ్ళకి ఈ సమస్య ఎదురైంది. వాళ్ళ చాలామంది అక్కడ డాన్సులు, పాటలు పాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్, కొద్దిమంది గొడవ పెడుతున్నారు, ఇండిగో సిబ్బందిపై దాడి చేస్తున్నారు. ఇక్కడ ఇష్యూ ఇండిగో సిబ్బందితోటి యాజమాన్యానికి, అదేవిధంగా ఇండిగోలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మధ్య ఉన్నటువంటి సమస్య. ఆ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఎందుకు ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయింది, ఎప్పటి నుండి ఆగిపోతుంది అంటే కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా అధికారులకు. మీ ఇండిగో సంస్థ యాజమాన్యానికి ప్రజల్ని ఇంత సఫర్ చేస్తారా? విషయం ముందు చెప్తే అయిపోయేది కదా.